శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సాతులూరి గోపాలకృష్ణమాచార్యుల వారు మధుర వాక్శిఖామణి వారి అమృత ప్రవచనము నుంచి దధోఘ్నత మివ, వేదములనన్నింటినీ మదించి అందుండి సారభూతంగా వెలికి తీసినది శ్రీమద్భాగవతం. వేదములలోని క్లేశం ఏమీ లేకుండా వ్యాసభగవానుడే శ్రమించి శ్రీమద్భాగవతాన్ని అందించాడు. భారతే భగవద్గీత 18 అధ్యాయములు. భగవద్గీత సారాంశాన్ని 18,000 శ్లోకములలో శ్రీమద్భాగవతాన్ని విశదీకరించాడు. శ్రీమద్భాగవద్గీత సిద్ధాంత గ్రంథం అయితే శ్రీమద్భాగవతము ఆచరణ గ్రంథము. పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమయేవ షష్ఠో భుజాంతరం దోర్యుగళం తధాన్యౌ కంఠస్థురాజన్నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరో అపి ద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. ఈ శ్లోకం ద్వారా భాగవతం అంటే ఏంటో మనకి వివరించారు. 1-2 స్కందములు భగవంతుని పాదములు, 3-4 స్కందములు భగవానుని ఊరువులు, 5వ స్కందము భగవానుని నాభి, 6వ స్కందము భగవానుని వక్షసీమ, 7-8వ స్కందములు భగవానుని బాహువులు, 9వ స్కందము భగవానుని కంఠసీమ, 10వ స్కందము భగవానుని తిరుముఖ మండలము, 11వ స్కందము భగవానుని లలాటము, 12వ స్కందము భగవానుని శిరస్సు. భగవానుని స్వరూపముగా ఉండేటటువంటి సంసార సముద్రాన్ని దాటించేటటువంటి భాగవత రూపంలో ఉండే పరమాత్మ, నీకు నమస్కరిస్తున్నాను, నన్ను తరింపచేయవలసినది అని పై శ్లోకమునకు అర్థము. ప్రవాహం లాంటి ఈ జీవితంలో భగవానుని గురించి చింతించే కాలం ఏదైతే ఉందో అది మాత్రమే లెక్కించబడుతుంది. వేదవాక్యాలను అర్థం చేసుకోవాలంటే సామాన్య శాస్త్ర పరిచయం కావాలి. అంటే తర్కం, వ్యాకరణం అవి నేర్చుకోవాలి. అంతేకాక వేదవాక్యాలను అర్థం చేసుకోవాలంటే సర్వశాఖ ప్రత్యయ న్యాయం చేత మాత్రమే సాధ్యమయ్యేది. శ్రీమద్భాగవతమనే సూర్యుడు కలిదోషములను హరించటానికి ఉదయించినటువంటి సూర్య సమమైనది భాగవతం. శ్రీకృష్ణ భగవానుడు తన ప్రభావాన్ని అంతటినీ శ్రీమద్భాగవతంలో నిక్షేపించాడు. ప్రత్యక్ష కృష్ణ ఏవ హి. శ్రీమద్భాగవతం అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క మరి ఒక రూపం, అక్షర రూపములో ఉన్న మరి ఒక రూపు. భగవంతుని యొక్క అక్షర రూపం శ్రీమద్భాగవతం. కృష్ణస్య వాజ్మయీ మూర్తి అంటారు. ఉపనిషత్తులన్నింటికంటే మొదటిది, 18 మంత్రములు గలది ఈశావాస్య ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులోని ఒక్కొక్క మంత్రానికి 1000 శ్లోకాలు చొప్పున 18,000 శ్లోకములలో విశదీకరించి అందించాడు శ్రీమద్భాగవతాన్ని. ప్రతి వారికి 2 జన్మలుంటాయి. ఒకటి శరీరానికి ఉన్న జన్మ, దీనికి ఒక కులం, ఆశ్రమం ఉంటాయి. ఈ శరీరంలోని ఆత్మకు ఒక జన్మ ఉంటుంది. దానికి జ్ఞాన జన్మము అని పేరు.
ఎవరైనా సత్పురుషుని చేత మనం ఎవరో తెలుసుకుంటే అప్పుడు జ్ఞాన జన్మ కలుగుతుంది, అనగా ఆచార్యుని వల్ల. ఈ 2 జన్మలలో ఏది శ్రేష్టమైనది? తత్శ్రేష్టం జన్మం. శరీరాన్ని ఇచ్చిన తండ్రి గొప్పవాడా? జ్ఞాన జన్మనిచ్చిన తండ్రి గొప్పవాడా? ఈ శరీరానికి సంబంధించిన జన్మలు చాలా కలిగాయి, ఇకపైన ఎన్ని కలుగుతాయో తెలియదు. కానీ జ్ఞాన జన్మలో జ్ఞాని అయిన తండ్రి మంత్రమనే తల్లిచే జ్ఞానమును ఒకసారి ప్రసాదించిన తరువాత మరి జన్మనెత్తవలసిన ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండటం సంతోషమా, లేక జ్ఞాన జన్మలో జ్ఞాని అయిన తండ్రి మంత్రమనే తల్లిచే జ్ఞానమును ఒకసారి ప్రసాదించిన తరువాత మరి జన్మనెత్తవలసిన అవసరం ఉండదు? ఈ జన్మ అవసరమా? మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి, రామానుజదాసి.